నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఏమంటున్నారంటే, అమెరికా యుద్ధం ఆపడానికి వచ్చిన మేమైతే మాత్రం యుద్ధం ఆపే ప్రయత్నం చేయం. ఎంతో మంది నాయకుల్ని కోల్పోయాం. ఎంతో డెవలప్ చేసుకున్న టెహ్రాన్ ప్రాంతంలో చాలా భవనాలను కోల్పోయాం. మా సైనికుల్ని కోల్పోయాం. మా ప్రజా పౌరుల్ని కోల్పోయాం. అమాయకమైన పిల్లలు, స్కూల్లో చదువుకునే పిల్లల్ని కోల్పోయాం. ఒక పసిబిడ్డ పుట్టిన రోజే అమ్మాయి ఒక మిసైల్ అటాక్ వల్ల అమ్మాయి కూడా చనిపోయింది. ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. కాబట్టి యుద్ధం మేము ఆపం. మాకు శాంతి చర్చలు అవసరం లేదు. హార్మోన్ జలసంధి మూసే ఉంటుంది. మా డిమాండ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలియజేసేలాగా ఈ పోరాటం మేము చేస్తాం. ఇటు అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు, గల్ఫ్ కంట్రీస్ పైన కూడా అటాక్స్ చేస్తాం. హార్మోన్ జలసంధిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఓపెన్ చేయం. ఒకవేళ ఆ మార్గాన్ని వెళ్ళాలనుకుంటే ఇరాన్కి మీరు మూల్యం చెల్లించాల్సిందే. ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అబ్బాస్ అరాక్చి. నిజానికి ట్రంప్ ఇరాన్కి 48 గంటలు టైం ఇచ్చారు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. 48 గంటల్లో మీరు కనుక హార్మోన్ జలసంధిని ఓపెన్ చేయకపోతే నేనేంటో చూపిస్తా, అమెరికా పవర్ ఏంటో చూపిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికన్నా ముందు నాటోని కూడా పిలిచారు ట్రంప్. ఇక నా బాధ్యత అయిపోయింది, ఇరాన్ని చావు దెబ్బ కొట్టేశాం, ఇరాన్ లేచి మళ్ళీ యుద్ధం చేసే ప్రయత్నం చేయలేదు, అటువంటి అటాక్స్ చేసాం, అణు స్థావరాలపైన పూర్తిగా మేము ధ్వంసం చేసే ప్రయత్నం చేసాం, ఇక యుద్ధం ఆపేస్తున్నాం అన్న టైంలో నాటో ట్రంప్కి మొట్టికాయలేసింది. ఇక్కడ వెళ్ళి అడుక్కున్నాడు నిజంగా చెప్పాలంటే ట్రంప్, కానీ మొట్టికాయలేసి పంపించింది. ఇరాన్ చాలా చాలా దెబ్బతింది ఈ యుద్ధంలో, కానీ పోరాటం మాత్రం వదలట్ల. అసలు వాళ్ళకి మిసైల్స్, ఆ ఆయుధ నిల్వలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి అర్థం కావట్లా. లక్షలాది డ్రోన్స్ తో వాళ్ళు అటాక్స్ చేస్తా ఉన్నారు. జస్ట్ అట్లా ఒక దోమ వచ్చి మనల్ని ఎట్లయితే కుడతాదో, కుట్టేసి వెళ్ళిపోతుందో, అది వెళ్ళిపోయిన తర్వాత నొప్పి తెలుస్తుంది దొద్దురు వస్తే. ఆ డ్రోన్స్ అన్ని కూడా గల్ఫ్ కంట్రీస్ లో అట్లా అటాక్ చేసి అదృశ్యం అయిపోతున్నాయి. లక్షలాది డ్రోన్స్, కొన్ని కూలిపోతున్నాయి. అడ్డుకునే మిసైల్స్ అటాక్ చేయడం వల్ల అవి కూలిపోతున్నాయి, గాల్లోనే కొన్ని కూలిపోతున్నాయి. కానీ ఒకటా రెండా, కొన్ని వేల సంఖ్యలో ఒకేసారి వచ్చి అటాక్ చేస్తే వాటిని అడ్డుకోవటం ఎట్లా? అమెరికాకు సంబంధించిన థాడ్ అనే ఒక రాడర్ వ్యవస్థ ఏదైతే ఉందో, దాన్ని 17 లక్షల రూపాయల విలువైన ఒక డ్రోన్ అటాక్ చేసింది, ఒక మిసైల్ అటాక్ చేసింది. 10,000 కోట్ల విలువైన థాడ్ రాడర్ వ్యవస్థని. సో ఇట్లా ఇరాన్ ఎక్కడా కూడా తగ్గకుండా అన్ని రకాలుగా యుద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు అంటే చెప్తారు చూసారా, గాల్లోను, నీటిలోను, భూమి పైన అన్ని రకాలుగా యుద్ధం చేస్తుంది. తెలివిని ప్రదర్శిస్తూ ఉంది. ప్రపంచ దేశాలని కూడా యుద్ధానికి ముగింపు పలికేటట్టుగా దిగి రావాలనే యుద్ధం చేస్తుంది నిజం. కానీ ఇరాన్ ఎవరిని సపోర్ట్ కోరట్ల. మాకు సహాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి, కనీసం అమెరికాని శాంతి చర్చలకు పిలవండి, ఇజ్రాయెల్ని శాంతి చర్చలకు పిలవండి, ఇక్కడ మా ప్రజలు చనిపోతున్నారన్న భయం మాత్రం వాళ్ళలో లేదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. 31 మంది నాయకుల్ని కోల్పోయారు, అనేక సైనిక స్థావరాలని కోల్పోయారు, చాలా వరకు కూడా కోల్పోయారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ వార్లో అసలు పూర్తిగా దెబ్బతింది ఎవరంటే ఖచ్చితంగా ఇరాన్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇరాన్ లాంటి దేశం అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా దెబ్బతీయగలిగింది. అటు ఇజ్రాయెల్ కూడా ఫల్టీలు కొట్టించింది. అంటే ఒక పక్క అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిపి అటాక్ చేస్తున్నా కానీ తన సామర్థ్యాన్ని చూపించుకుంది ఇరాన్. ఎవరు కూడా ఊహించి ఉండరు ఇరాన్ ఇంత అటాక్ చేయగలుగుతుంది, తట్టుకోగలుగుతుంది అని చెప్పి. కనీసం డిప్లొమాటిక్ మీటింగ్స్ కైనా రావాలని చెప్పేసి అమెరికాకు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ ఆయన నాటోతో ఇరాన్కి రాయబారి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. నో డిప్లొమాటిక్ మీటింగ్స్, దౌత్యపరమైన చర్చలకు మేము సిద్ధంగా లేం, వారు వచ్చినా మేము రాం. ఈ అటాక్ ఇట్లా జరుగుతూనే ఉంటుంది. మాకు న్యాయం జరిగేంత వరకు, అంటే మా భూమికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ అటాక్ జరుగుతూనే ఉంటుంది. మాకు కావాల్సింది 3 డిమాండ్స్. మేము అన్ని దేశాలాగా మా దగ్గర న్యూక్లియర్ ఎందుకు ఉండకూడదు, వెపన్ ఎందుకు ఉండకూడదు. ఖచ్చితంగా వాళ్ళు అడిగే డిమాండ్స్లో ఫస్ట్ అదే ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా ద్వారా వాళ్ళ ప్రదేశాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయో దానికి నష్టపరిహారం ఖచ్చితంగా అడుగుతారు. ఇట్లా చాలా వరకు కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. ఇంతకుముందు అబ్బాస్ అరాక్చితో వాషింగ్టన్
వాషింగ్టన్ నుంచి కూడా రాయబారం జరిగింది. ఈ న్యూక్లియర్ వ్యవస్థకి సంబంధించింది. మాటిచ్చి మాట తప్పిందంట అమెరికా. ఈరోజు ఆయన అవే వ్యాఖ్యలు చేశారు. దెబ్బతీయటంలో, మాయిచేసి ముంచేయటంలో, మాటిచ్చి తప్పడంలో అది అమెరికే సాధ్యం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి అక్కడ సైనికులు ఆయనకి వ్యతిరేకత చూపిస్తున్నారు. ముఖ్యంగా సిఐఏ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వారు కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. ట్రంప్ చేస్తుంది సరైన పద్ధతి కాదు. అంటే ఒక యుద్ధం జరిగితే ఒక ముగింపు రావాలి. ఇక మీదట వాళ్ళు వీళ్ళపైన అటాక్ చేయకూడదు, వీళ్ళు వాళ్ళపైన అటాక్ చేయకోకుండా ఒక సమాధానం తీసుకురావాలి. దానికోసం శాంతి చర్చలకు కూర్చుని మాట్లాడాలి. కానీ ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఎట్లా ఉందంటే, ఇరాన్లో ఉన్న ప్రతి పౌరుడు అంటే వాడు బ్రతికినంత కాలం అమెరికా పైన ఎట్లయినా కక్ష తీర్చుకోవాలనే అదే రీతిలో అతను బతికేటట్టుగా వాళ్ళ పద్ధతి ఉంది. దాని గురించి ఆయన మాట్లాడారు. మాజీ సిఐఏ ఆఫీసర్ డైరెక్టర్ జాన్ బ్రెనన్ ఆయన ట్రంప్ చేస్తున్న ఈ పద్ధతి సరైనది కాదు, ఫ్యూచర్లో అమెరికా చాలా దాడులకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఒక పక్క నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జాయ్ క్యాంట్ రీసెంట్గా ఆయన రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు ట్రంప్ చేస్తున్న విధానం చూసి. సో ఏదేమన్నప్పటికీ ఒక పక్క గల్ఫ్ కంట్రీస్లో ఇరాన్ చాలా దాడులు చేస్తూ ఉంది, ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేసింది. సో రీసెంట్గా వాటర్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా, వాటర్ ప్లాంట్స్ అంటే సముద్రం, దాని పేరు రావట్లేదు నాకు, సముద్రం నీరుని శుద్ధి చేసే వాటర్ ప్లాంట్, అవి కట్టడం చాలా కష్టం, కొన్ని ఏళ్ల పాటు నిర్మించాలి, చాలా ఖర్చుతో తోడుకున్న పని అది. సో ఆయిల్ రిఫైనరీస్ కన్నా అవి చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చు. చాలా అంటే వాటికన్నా ఇవి చాలా కావాల్సినవి, ఇవి జనాలకు అవసరం వాటర్. గల్ఫ్ కంట్రీస్ అంటే అన్ని ఎడార్లే కదా. సో అట్లాంటి వాటర్ ప్లాంట్స్ పైన మేము టార్గెట్ కొడతాం ఈసారి అని హెచ్చరిక ఇచ్చింది. దాంతో వాళ్ళు తోక ముచ్చుకున్నారు, భయంతో అల్లాడిపోతున్నారు. అరే బాబు ట్రంప్ నువ్వు వచ్చి దానికి ఏదో ఒకటి పరిష్కారం చేయరా బాబు అని చెప్పి పట్టుకుంటున్నారు వాళ్ళు ట్రంప్ కాదు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఆల్రెడీ ఆయిల్ రిఫైనరీస్ని కొట్టేసింది, ఇప్పుడు టార్గెట్ వాటర్ ప్లాంట్స్. ఇజ్రాయెల్లో కూడా గ్యాస్ రిఫైనరీస్ని కొట్టేశాయి. అంటే ఇక్కడ నాయకుల్ని లేపేస్తుంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, అమెరికాకి సంబంధించిన, ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే, అసలు మెయిన్ హెడ్ని తీసేస్తే ఒక బాధ ఉండదు, ఇంకా తర్వాత ఉన్న వాళ్ళు యుద్ధం ఎందుకు చర్చలకు వస్తారు కదా అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇరాన్ చాలా ప్రిపేర్ అయిపోయి ఉంది. ఇతను పోతే ఇతని స్థానంలో ఎవరు, అతను పోతే అతని స్థానంలో ఎవరు, తర్వాత ఇంకెవరున్నారు అనేది మొత్తం కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు యుద్ధంలోకి దిగారు. వాళ్ళకి ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ అమెరికా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అని చెప్పి. కాబట్టి యుద్ధంలో నష్టం మాత్రం ఇరాన్ది, పై చేయి కూడా ఇరాన్దే. మరి చూడాలి, మరి శాంతి చర్చలకు వస్తారా, ట్రంప్ చచ్చే వరకు కూడా యుద్ధం ఇలాగే కొనసాగుతుందా? వాళ్ళు ట్రంప్ చచ్చే వరకు యుద్ధం అయితే ఆపమని చెప్పేసి అంటున్నారు. మీ కమెంట్స్ ఏంటి, మీరేం మాట్లాడతారు? మీరు ఖచ్చితంగా ఈ యుద్ధం ఆగడానికి ఎటువంటి చర్చలు జరిపితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి.